నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నెగటివ్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఖచ్చితంగా ఉంది. అది దిష్టి రూపంలో అనుకోవచ్చు, ఏడుపుల రూపంలో అనుకోవచ్చు, ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ చేసేటటువంటి పరిస్థితి కనుకుంటే దాన్ని తట్టుకోలేని పరిస్థితి. ఇట్లా నెగటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి, లేకపోతే బ్లాకేజెస్ నుంచి బయటపడాలి. ఎన్ని చేస్తున్నా ఏది అవ్వట్లేదు అని అంటే అది బాధ అనిపిస్తుంది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అరే, చెప్పేదే మీకోసం, మీ పనులు అవ్వాలి, మీ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి, మీరు సంతోషంగా ఉండాలని కదా. ఆ నిరుత్సాహం బాధ అనిపిస్తుంది. అవును, బాధతోనే వచ్చేటటువంటి నేను కూడా చెప్తాను కదా, ఎంతో మంది పని అయిపోయిందని చెప్తే ఎవరన్నా ఒక్కళ్ళు కాల్ చేసి నాకు ఇలా అవ్వలేదు అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా నేను నిన్ననే ఒకటి అనుకున్నా, ఇవాళ నువ్వు ఆ క్వశ్చన్ అడిగా. ఎందుకంటే నిన్న ఒకళ్ళు వచ్చారు మన ఇంటికి. అయితే నాకు అన్ని పనిచేస్తాయి మేడం, స్విచ్ వర్డ్స్ అన్ని చాలా బాగా పనిచేస్తాయి, కానీ నాకు 520741 పనిచేయలేదు మేడం అని అన్నారు. పని చేయలేదా? చేయలేదన్నారు. 520741 ఎందుకు పని చేయలేదు అనేది నేను అనలైజ్ చేశాను. బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ ఎట్లా మనం నివృత్తి చేసుకోవాలి, దానికి కూడా మనం ఒక కోడ్ ఇచ్చాం. మనం చక్కగా స్విచ్ నెంబర్ ఇచ్చాం. అయినా కూడా ఇంకా మీకు ఏం పని చేయడం లేదు అనుకుంటే గనక, ఇలానే నెగటివ్ ఎనర్జీస్ తో చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నారు అని అనుకున్నప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తారు కూడా కదా. చేస్తారు చాలా సందర్భాల్లో. అలా అయిన వాళ్ళు చేయించడము, అలా ఏదన్నా ఒకవేళ నిజంగా అది నిజం అనుకున్నా కాకపోయినా ఇంటెన్షన్స్ పాస్ చేయడం అనేది, అబ్బా ఎట్లా వీళ్ళు పైకి వచ్చారు, ఎలా వీళ్ళకి ఇట్లా జాబ్స్ టైం టు టైం వచ్చేస్తున్నాయి, వీళ్ళ పిల్లలు కూడా భలే చదువుకుంటున్నారే, ఏమాత్రం ఇదవ్వకుండా, ఇలాంటి ఇంటెన్షన్స్ అన్నమాట. వాళ్ళకి అలా జరిగింది కదా, మనకు అలా జరగాలి అని మనం అనుకోం. వాళ్ళకి ఎందుకు అలా జరిగిపోతున్నాయి అని మనమేమో ఇలాగే ఉండిపోయాం అనేది బాగా ఉంటుంది అన్నమాట. అలా ఇంకొకసారి ఏమవుతుందంటే వీళ్ళు ఇలానే ఉంటారు అని రిజిస్టర్ చేసేసుకుంటారు మైండ్ లో. మారిపోయేసరికి డైజెస్ట్ అవ్వదు అది. నాకు నువ్వు అంటావు చూసావా, నాకు ఫోన్ లోనే అర్థమైంది అక్క అని. అలా ఎలా అర్థమవుతుందా అని నేను ఈ మధ్య కొంచెం గమనిస్తున్నాను. నాకు అర్థమవుతుంది ఫోన్ లో అని ఉంటుంది చూసావా, అది నేను కూడా దాన్ని గుర్తించగలుగుతున్నాను ఈ మధ్య. ఇది వరకు అట్లా గుర్తించగలిగేదాన్ని కాదు, ఇప్పుడు గుర్తిస్తున్నాను అన్నమాట. అలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే దాన్ని ఎలా మనం చేసుకోవాలి అని అంటే, మనలోనే ఉంది ఆ ఎనర్జీ. భగవంతుడు ఎంత ఎనర్జీని మనలో నింపేశాడు అని అంటే, మన బ్రెయిన్ కి ఏం చెప్పక్కర్లేదు పద్మిని, ఇది చేయి అది చేయి అని ఏం చెప్పక్కర్లేదు. పొద్దున్నే లేవాలి, మా కాలకృత్యాలు తీర్చేసుకోవాలి, గబగబా ఆఫీస్కి రెడీ అయిపోవాలి, ఒక్కసారి దారిని చూస్తే గుర్తుపెట్టుకోవడము, ఒక్కసారి మనకి ఏదన్నా మంచి జరిగితే దాన్ని గుర్తుపెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ మెషిన్ ని మనలో ఇన్సర్ట్ చేశాడు భగవంతుడు. ఒక జ్యోతిని నింపాడు అనేది ఖచ్చితంగా మనకు అందరికీ తెలుసు. దాన్నే మనం ఇన్వోక్ చేసుకోగలగాలి. ముందు నువ్వు నమ్మాల్సింది ఏంటి అని అంటే, నీలో ఆ ఎనర్జీ ఉంది, నీలో ఆ శక్తి ఉంది, ఆ పవర్ ఉంది అనేది నువ్వు నమ్మాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, నేచర్లో, ప్రకృతిలో ఉన్నదంతా కూడా మన బాడీలో ఉంది అని నమ్మడం. ఈ పాంచభౌతిక శరీరంలో శరీరమే ప్రకృతిగా మనము నమ్మాలన్నమాట, ఉంది అనేది నమ్మాలి. మీరు చూస్తే కనుక అలా మేము నమ్మము అనుకుంటే కనుక, ఈ చర్మం నుంచి ఒక 2-3 రోజులు, ఒక గంట సేపు అయిన తర్వాత ఇలా ఇలా అన్నాం అనుకో, కొంచెం నీళ్లు పెట్టి ఇలా అంటే మట్టి వస్తుంది. ఉంది అక్కడ భూతత్వం, అది భూతత్వం. అలా మనం గాలి అనేది మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మనం ఎలిమెంట్ యూజ్ చేసుకుంటున్నాం. అట్లానే మంచినీళ్ళు తాగుతున్నాం. తిన్నది ఆహారము, మనం కూరగాయలు వేస్తే వేపుడు కావాలంటే వేపుడు, కూర కావాలంటే కూర చేసుకుంటున్నాం కదా. అలా తిన్నదంతా కూడా పచనం అవడం, లోపల ఉన్న అగ్ని. అవునా కాదు? అవునక్క. మన బ్రెయిన్ లోనే ఆకాశతత్వం అనేది ఉంది. ఎప్పుడు ఏది కావాలో, ఎండాకాలం అంటే ఎండ, వర్షాకాలం అంటే వర్షం, ఇదే ఆకాశతత్వంగా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి అని నమ్మాలి. అలానే
రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్ని కూడా విబ్గ్యూర్. Mm. ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ అ స్పిరిచువల్ లెసన్ టు అస్. ఏదైతే మనం అవునా ఉందా అని అనుకుంటే ఫిజిక్స్ మనకు ఉంది అని చెప్తుంది అనమాట. విబ్గ్యూర్ అనేది మీకు అందరూ కూడా 9th క్లాస్లోనో ఈవెన్ 7th క్లాస్లోనే చెప్తున్నారు ఇప్పుడు. అంటే రెయిన్బోలో కలర్స్ విబ్గ్యూర్ అంటే వైలెట్, ఇండిగో, అలాగే బ్లూ, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అన్నమాట. ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే వైలెట్. ఈ వైలెట్ ఫ్లేమ్ అనేది మన బాడీలో ఉంది. ఆ వైలెట్ ఫ్లేమ్ ఎంత బాగుంటుంది అని అంటే ఒక రకమైన పింక్ కూడా కలుస్తుంది దాంట్లో వైలెట్ లో. మీరు చూస్తే నాకు అనిపిస్తుంది ఆ వైలెట్ ఫ్లేమే లలిత అమ్మవారి చీర రూపంలో ఉంటుంది అనిపిస్తుంది. మీరు చూడండి లలిత అమ్మవారు చీర పింక్ కలర్ షేడ్ లో ఉంటుంది అన్నమాట. ఇంచుమించు ఆ పింక్ బ్లూ కలిసిన షేడే వైలెట్ లాగా అని అనిపిస్తుంది. సో ఆ వైలెట్ ఫ్లేమ్ అనేది ఇన్వోక్ చేసుకోవాలి మనం. ఎలా? నాలో ఎట్లా అంటే నాలో ఉన్న వైలెట్ ఫ్లేమ్ ఈ నెగటివ్ ఎనర్జీని మొత్తం క్లెన్స్ చేస్తోంది. నాలో వైలెట్ ఫ్లేమ్ పవర్ నిండిపోయి ఉంది. దాన్ని నేను యూస్ చేసుకుంటున్నాను. ఈ నెగటివ్ ఎనర్జీస్ మొత్తం క్లెన్స్ చేస్తుంది. అలాగే ఈ వైలెట్ ఫ్లేమ్ నాలో నేను మనీని రిసీవ్ చేసుకోవడానికి కానీ పని అవ్వడానికి కానీ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా బ్లాకేజెస్ అంతా కూడా క్లియర్ చేస్తోంది. ఐ హ్యావ్ అ వైలెట్ ఫ్లేమ్ అండ్ ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని అనుకోవడం. మీరు మనీకి సంబంధించిన అనుకుంటే కనుక ఒకవేళ పెళ్ళవ్వాలి, అవాంతరాలతో ఆగిపోతుంది, నాలో ఉన్న వైలెట్ ఫ్లేమ్ చుట్టూ ఉన్న అవాంతరాలన్నీ తొలగింపచేసి నాకు మంచి సంబంధం వచ్చేటట్టుగా అట్రాక్ట్ చేస్తోంది ఈ వైలెట్ ఫ్లేమ్ అనుకోవడం అనమాట. మీకు ఎక్కడ వైలెట్ ఫ్లేమ్ ఎక్కడ అంటే బ్రెయిన్ లో లాస్ట్ ఇంకా సహస్రార చక్రం దాటిపోయిన తర్వాత అనుకోండి ఇంకా. ఓకే, ఆ వైలెట్ ఫ్లేమ్ అనేది బ్రెయిన్ లో ఉంటుంది అనమాట. ఆ బ్రెయిన్ ని మీరు ఇన్వోక్ చేయాలి వైలెట్ ఫ్లేమ్ ఉంది అని చెప్పి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఆ ఎనర్జీని మీరు చూస్తారు. నిన్నగాక మొన్న మన క్లయింట్ ఉన్నారు, సడన్ గా అమ్మాయి నాకు ఫోన్ చేసి బాధపడుతుండింది. బాధపడుతూ ఉన్నప్పుడు నేను వెంటనే ఏమైందమ్మా అంటే మా వారికి యాక్సిడెంట్ అయిందండి, తలకి దెబ్బలు తగిలాయి, ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు. నైట్ 1:30కి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి. నేను వెళ్తున్నానమ్మా, ఏం కాకుండా చూడంటే ఏమన్నా ఉందా అమ్మా, కాన్షియస్నెస్ ఉందా అంటే లేదండి కాన్షియస్లో లేరు. అయితే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోమ్మా, 108 పిండి దీపాలు పెడతానని చెప్పి దండం పెట్టుకో, తప్పకుండా మీ వారు బయటకు వస్తారు, నాకు నమ్మకం ఉంది, నీకు ఏం భయం లేదని నేను చెప్పడం. నేను కూడా స్వామికి దండం పెట్టుకోవడం, స్వామికి గుర్తు పెట్టుకొని నేను చెప్పి పెట్టిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ చిన్న పిల్లలు ఉన్నారు స్వామి అని చెప్పి అని దండం పెట్టుకోవడం. నేను హీలింగ్ చేయడం ఇక్కడి నుంచి. నీకు చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ భగవంతుడికి దండం పెట్టుకో, నువ్వు లేస్తావు అని చెప్పి నమ్మకం పెట్టుకో అని చెప్పడం. స్వామి ఎలా అయినా సరే అతనితో మాట్లాడించండి. నేను సాయంత్రం మధ్యాహ్నం నేను కాల్ చేసేటప్పటికి 24 hours అతను లేచి ఇడ్లీ తింటున్నాడు. బా అమేజింగ్. అంటే మనము దండం పెట్టుకున్నప్పుడు స్వామి ఏం చేస్తారంటే ఆ వైలెట్ ఫ్లేమ్ నే ఇన్వోక్ చేస్తారు. నాకు అనిపించింది ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి మనలో ఉన్న ఈ షట్ చక్రాలకి చాలా రిలేషన్ ఉంది. అందుకే ఆయన 7 కొండల మీద ఉన్నాడు. అందుకే కలియుగ దైవం అని చెప్పి మనం కొలిచేది కూడా అందుకే ఆయన ఎంత తొందరగా ఇన్వోక్ చేయగలుగుతాడు మనలో ఉన్న ప్రాణశక్తిని అని అంటే అసలు ఇంకా అది అనుభవించవలసిందే అనమాట. కాబట్టి తప్పకుండా మీరు ఈ వైలెట్ ఫ్లేమ్ ని యూస్ చేస్తారు. ఎవరికి వాళ్ళు ఇన్వోక్ చేసుకోవాలి. ఏ టైంలో చెప్పాలి ఐ హావ్ దిస్ వైలెట్ ఫ్లేమ్ అని? ఏ టైం అయినా మీరు చేసుకోవచ్చు. అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిది, స్నానం చేసేసి అని. లేదు మీకు అంత కుదరట్లేదు అంటే నైట్ పీస్ఫుల్ గా ఉండాలి మీ మైండ్. పడుకునే ముందు ఏవైతే ఇంటెన్షన్స్ మనం బ్రెయిన్ కి పంపిస్తామో అదే జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ. మార్నింగ్ లేచిన వెంటనే మనం టక్మని లేచేస్తాం, అలా లేవద్దు. కాసేపు కొంచెం సేపు ఉండండి, మెలకు వచ్చిన తర్వాత మీరు ఏమేం కావాలనుకుంటున్నారో అవన్నీ ఊహించుకోండి. ఈ రోజు ఇలా గడవాలి. లేదు మీరు ఫ్యూచర్ లో మీకు ఏం కావాలనేది కూడా మీకు ఏదైనా ప్రమోషన్ కావాలి, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు,
వాళ్ళు మాతో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవద్దు. Hmm. వాళ్ళు మాతో మంచిగా బిహేవ్ చేయాలి. ఆఫీస్లో నాకు ఏ ప్రాబ్లము లేదు, నేను సంతోషంగా ఉన్నాను. ఆఫీస్లో నేను సంతోషంగా ఉన్నా అంటే ప్రాబ్లం లేనట్టే కదా, లేదు అనే మాట కూడా రావద్దు అసలు. ఇంకా అలా దండం పెట్టుకొని లేవండి. మీరు ఆ కాసేపు మీరు అనుకున్నదే మీకు మంచి జరుగుతుంది. అట్లా జరగాలి. బాగుందక్క. వైలెట్ ఫ్లేమ్ అనేది ఎలా ఇన్వోక్ చేసుకోవచ్చు, ఎలా ఉంటుంది అది అనేది ఒక్కసారి మీరు గూగుల్లో వైలెట్ ఫ్లేమ్ ఇమేజ్ అని ఇన్వోక్ చేయండి, తప్పకుండా మీకు పనులు అవుతాయి. బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి, నెగటివ్ ఎనర్జీ మీ నుంచి దూరం అయిపోతుంది. బ్యూటిఫుల్. అలా అవ్వాలి, మనశ్శాంతిగా ఉండాలి మన వాళ్ళందరూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.